గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే ఉప్మా. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పెట్టుకోండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకొని ఆయిల్లో వేసి వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసినటువంటి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, చిన్న పీస్ అల్లం, కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడే మీరు కావాలంటే ఒక టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు ఉప్మా వాటరీగా కావాలి అంటే 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వకి 4 కప్స్ వాటర్ వేసుకోండి. కొంచెం గట్టిగా కావాలి అంటే 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నేను ఇప్పుడు లూజ్గా చేస్తున్నాను అనమాట, సో నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 మినిట్ పాటు మిక్స్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. యమ్మీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ. ఈ ఉప్మాని మనం పెసరట్టుతో కానీ దోసతో కానీ ఎలా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.